బంగ్లాదేశ్లో ఒక హిందూ ఫ్యామిలీని భయానకంగా మర్డర్ చేయడం, అతి కిరాతకంగా చంపేయడం జరిగిందనమాట. మరి దీని వెనకాల భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయా? నిజంగా అక్కడ బంగ్లాదేశ్ ఇన్వెస్టిగేటర్ చెప్తున్నట్టు వాళ్ళ మిద్దెపై డ్రగ్స్ తినేవాళ్ళు ఆ డ్రగ్స్ సేకరించుకునేటప్పుడు వీళ్ళు వెళ్ళి కలవడం వల్ల, ఎందుకు అబ్జెక్ట్ చేయడం వల్ల వాళ్ళని చంపేశారు అనేట్టు బంగ్లాదేశ్ ఇన్వెస్టిగేటర్స్ పోలీసు చెప్తున్నారు. ఇది రంగపూర్ అనే ప్రాంతంలో, అంటే వెస్ట్ బెంగాల్కి సమీపంలో రంగపూర్ ప్రాంతం, రంగపూర్ టౌన్ అనమాట. కాబట్టి ఇది బంగ్లాదేశ్ చెప్తున్నట్టు నేర ప్రభుత్వం ఉన్న వాళ్ళు చంపేసిందా, లేకపోతే దీని వెనకాల భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయా? ఎందుకంటే ఈ సమయాన్ని గుర్తించుకోవాలి, టైమ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్. ఎందుకంటే ఇప్పుడు తారిక్ రెహమాన్ ఇండియా రమ్మని ఇండియా అడుగుతుంది. ఏది బ్రిక్స్ సమ్మిట్ సెప్టెంబర్ 12-13. బంగ్లాదేశ్ తారిక్ రెహమాన్ నేను ఇండియా రాను, షేక్ హసీనాని అప్పగిస్తే అన్నట్టుంది. భారత వ్యతిరేక శక్తులు ఇప్పుడు దీన్ని హిందూ ఫ్యామిలీ మర్డర్ను ఒక శక్తిలా వాడుకోవదలిసాయా? ఎందుకంటే తారిక్ రెహమాన్ ఢిల్లీ వస్తే మాత్రం మళ్ళీ భారత వ్యతిరేక శక్తులకి నరకమే. కాబట్టి ఇప్పుడున్న టైంని బట్టి ఇది పూర్తిగా బంగ్లాదేశ్ పోలీసులు చెప్తున్నది అబద్ధమే. ఇది భారత వ్యతిరేక శక్తులు ఒక హిందూ ఫ్యామిలీని టార్గెటెడ్ మర్డర్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏ విధంగా అంటే రంగపూర్ అనే టౌన్లో ఒక జిల్లా పరిషత్ స్కూల్ టీచర్, ఈయన గణపతి, ఈయన ఏంటంటే ఆయన మేడ మీద ఏం జరుగుతుంది, ఇద్దరు బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి డ్రగ్స్ సేవిస్తున్నారంట. నా బిల్డింగ్ మీదకి వచ్చి ఎందుకు డ్రగ్స్ సేవిస్తున్నారంటే ఆయన అక్కడికక్కడ పీసుకి చంపేశారు. కింద మళ్ళీ సౌండ్ వస్తుందని వాళ్ళ భార్య వస్తే భార్యని చంపేయడం జరిగింది. ప్రీతిలత, తర్వాత కూతురు ఆగామిని, తర్వాత కొడుకును కూడా చిన్నపిల్లవాడిని 12 సంవత్సరాల వయసు ఉన్నవాడిని చంపేయడం. మళ్ళీ అదే ఇంట్లో వాళ్ళు డ్రగ్స్ సేవించి ఇంకో 6 గంటలు ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోయారు లాక్ చేసి అనేది పోలీసుల విచారణలో తేలిన అంశం. కానీ ఇది పూర్తిగా విరుద్ధంగా కనపడుతుంది. ఎందుకంటే ఒక హిందూ ఫ్యామిలీని తండ్రిని చంపేసిన తర్వాత డ్రగ్స్ని తీసుకునేవాళ్ళు ఒక బిల్డింగ్ మీదకి రావడం, అక్కడ చంపేయడం, ఇదంతా ఏంటంటే ఒక స్కెచ్. కాకపోతే టైమ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ అది కూడా హిందూ ఫ్యామిలీని, అంటే భారత వ్యతిరేక శక్తులే. ప్రస్తుతం ఈ తారిక్ రెహమాన్ ఢిల్లీ వచ్చే అవకాశాలు ఇక్కడ 99% ఉన్నాయి. ఎందుకంటే తప్పనిసరిగా రావాలి, గంగా జల ఒప్పందం ఉంది కాబట్టి. షేక్ హసీనాని మనం రిలీజ్ చేయకపోయినా ఈయన ఎక్కడ సెప్టెంబర్ 12-13వ తారీఖులో భారత్ వస్తాడో అనేదాన్ని పూర్తిగా అవకాశాలను కూడా మృగ్యం చేయడానికి భారత వ్యతిరేక శక్తులు చేసిన ఒక అతిపెద్ద హిందూ అంటే మైనారిటీ మర్డర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు షేక్ హసీనా రీసెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో కూడా ఆమె చెప్పిందనమాట, అక్కడ మైనారిటీలకి భద్రత లేదు, నేను అందుకే అక్కడికి వెళ్ళాలి అని. ఒక మేము వస్తే ఉరి అంటున్నారు. కాబట్టి షేక్ హసీనా అక్కడికి వెళ్లకుండా చేయడం, తారిక్ రెహమాను ఇక్కడికి రాకుండా చేయడం, షేక్ హసీనా అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ ఉధృతి చేయడం. సో చాలా పెద్ద బిగ్ ప్లాన్తో, ఒక స్కెచ్తో వాళ్ళు హిందూ ఫ్యామిలీని చంపేశారని చెప్పవచ్చు. అంటే ఏంటి, బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు అంటే మైనారిటీ 1.5 కోటి ఉంటారు. వీళ్ళకి భద్రత కరువు, అసలు భద్రత లేదు అనేది మనం పూర్తిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తారిక్ రెహమాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి చూస్తే ఎప్పుడు కూడా ఇది ఇన్సిడెంట్లు జరగలే. మళ్ళీ ఇప్పుడే ఇన్సిడెంట్ జరిగింది, అంతకుముందు అల్లర్ల సమయంలో. అంటే ఈ టైంని బట్టి దీన్ని బట్టి చూస్తే హిందూ ఫ్యామిలీని భారత వ్యతిరేక శక్తులే చంపేశాయి. హిందువులకి భద్రత లేదు, జాగ్రత్త అని. అంటే తారిక్ రెహమాన్ గవర్నమెంట్ మీద భారత్తో అది ఒప్పుకోకుండా నువ్వు అసలు రావద్దని చెప్తే ఇంకా గవర్నమెంట్ బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధాలు ఉండవు. అది వాళ్ళకి కావాల్సిన విషయం అనమాట. కానీ భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా దీన్ని చాకచక్యంగా పోలీసులు ఎంక్వైరీ ఇవన్నీ పరిశీలిస్తున్నాం అని చెప్పడం జరిగింది. విచారం వ్యక్తం చేయడం కూడా జరిగిందనమాట. కాకపోతే ఇప్పుడు తారిక్ రెహమాన్ 12-13 తారీఖుల్లో ఇండియా వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. ఆయన షేక్ హసీనాను మనం ఎక్స్ట్రాడిట్ చేసిన, అంటే ఎక్స్ట్రాడిట్ అంటే నేరస్తుల పరస్పర ఒప్పందం ప్రకారం అక్కడికి అప్పజెప్పకపోయినా ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన షేక్ హసీనాని మాత్రం భారతదేశం తప్పనిసరిగా డిసెంబర్లో ఆవిడ వెళ్తాను అంటే ఆవిడని అలౌ చేస్తారు ఢాకా వెళ్ళడానికి. ఆవిడకి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ అంతా ఆవిడ మీద దృష్టి పెడతాయి. కాబట్టి బంగ్లాదేశ్ మళ్ళీ నేర విచారణ చేసి ఆవిడ మీద ఉరేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏమైనప్పటికీ ఈ మైనారిటీలకి, హిందువులకి ముఖ్యంగా బంగ్లాదేశ్లో చాలా ప్రమాదకరమైన పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మోడీ గవర్నమెంట్ హై అలర్ట్ అయిందని దీని మీద మనం చెప్పుకోవచ్చండి.